నమస్తే. 50 లక్షల లంచం కేసు మళ్ళీ తెర మీదకి వచ్చింది. సో మొన్నటిదాకా కొంత సైలెంట్గా ఉంది వాతావరణం, మళ్ళీ గట్టిగా స్టార్ట్ అయింది, చాలా గట్టిగా స్టార్ట్ అయింది. ఇది కాస్త రంగనాథ్ మెడకు చుట్టుకునేలా చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఓవరాల్గా ఎవరైతే ఇందులో కల్ప్రిట్స్ ఉన్నారో ఎవరైనా కావచ్చు, రంగనాథ్ చెప్తున్న వాళ్ళే కల్ప్రిట్సా, లేకపోతే ఇటువైపు నుంచి రంగనాథ్ మీద ఆరోపణ చేస్తున్నారు కాబట్టి రంగనాథే కల్ప్రిటా, ఏదేమైనా ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఈ ఫాలోఅప్ మాత్రం మన తొలి వెలుగు ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే మనల్ని కూడా ఇందులో ఇరికిచ్చే ప్రయత్నం జరిగింది. దాదాపు ఒక 20 యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ మీడియా అందరినీ తీసుకెళ్ళి మనం ఆ వర్టెక్స్ వర్మ లొకేషన్కి వెళ్ళి కూడా మనం వీడియో చేయడం జరిగింది, మన కమిట్మెంట్ ఏందని. అయితే తాజాగా ఈ అంశం మళ్ళీ హైకోర్టులో చర్చకు వచ్చింది. కోర్టు మెట్లెక్కింది మొత్తానికి. ఎందుకు కోర్టు దగ్గరికి వచ్చింది ఈ విషయం అంటే, పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఒకసారి మనం బ్యాక్ వెళ్దాం. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో 4వ తేదీ 9వ నెల 2025న లాస్ట్ మంత్ 4th డేట్న హైడ్రా ఏసీపీ తిరుమల్, పుప్పాల తిరుమల్ కంప్లైంట్ చేసిండు. చైతన్య రెడ్డి అనే మహిళ 50 లక్షలు ఒక అడ్వకేట్కి ఇచ్చింది. సో ఇక్కడ వీళ్ళు దీన్ని మొత్తం సెట్ చేస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నారు, హైడ్రాని బదనాం చేస్తున్నారు. ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది అని ఒక ఎఫ్ఐఆర్ మొత్తం మంచిగా రాసి కంప్లైంట్ చేసిండు. ఎవరు? హైడ్రా ఏసీపీ చేసిండు. చైతన్య రెడ్డి ఇంతవరకు తెర మీదకి రాలే. ఆమె మొత్తం సైడ్గానే గోడల సాటుకు నుంచి చూస్తున్నది, ఏం జరుగుతుంది, నా పేరు ఏమన్నా వస్తుందా, ఒకవేళ నా పేరు వస్తే ఎట్లా నేను రియాక్ట్ అవ్వాలా. సో ఆమె సైడ్ నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ లాగా చూస్తున్నది. అయితే 4వ తేదీ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఇమీడియట్గా 8th డేట్న 8వ తేదీన డిఎస్పి రంగారెడ్డి రేంజ్ ఏసీబీకి, యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి నిరోధక శాఖకి అండ్ డైరెక్టర్ జనరల్ ఏసీబీ బంజారా హిల్స్కి సుంకర నరేష్ అనే అడ్వకేట్ నా ముందున్నారు. ఇప్పుడు సుంకర నరేష్ గారు ఏసీబీకి కంప్లైంట్ చేశారు. ఏమని? ఇప్పుడు మాకు లంచం ఇవ్వజూపింది అని చైతన్య రెడ్డి చెప్పినట్టుగా హైడ్రా ఏసీపీ వెళ్ళి కంప్లైంట్ చేసిండు. మరి లంచం తీసుకున్న వాళ్ళ మీద కేసులు, లంచం తీసుకున్నారన్న ఆరోపణలు చేస్తూ మీరు కేసులు పెట్టారు. మరి లంచం ఇవ్వజూపిన ఆమె మీద కేసు ఎందుకు పెట్టలేదు? అదే సమయంలో ఈ తిరుమలు, చైతన్య రెడ్డి వీళ్ళందరూ కలిసి కుమ్మక్కయ్యే ఈ మొత్తం డ్రామా ఆడారు. సో కాబట్టి వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలని ఆయన 8/9/2025 నాడు ఏసీబీకి కంప్లైంట్ చేశారు. సో దాని తర్వాత రిట్ పిటిషన్ కూడా అదే రోజా? రిట్ పిటిషన్ దాని తర్వాత ఇదే కదా. సో దాని తర్వాత 26/9/2025న హైకోర్టులో ఈ రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. సో ఆ రిట్ పిటిషనే ఇవాళ కోర్టు ముందుకు వచ్చింది. సో కోర్టు చాలా స్పష్టంగా ఎంత సీరియస్గా రెస్పాండ్ అయిందంటే, జడ్జి శ్రవణ్ కుమార్ గారు మొత్తం ఈ కేసుని విన్నారు. విన్న తర్వాత కూడా చాలా క్లియర్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా ఇందులో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది, రంగనాథ్ వినాల్సింది మొత్తం దాదాపు ఇప్పుడు ఆన్లైన్లో కూడా మనం హైకోర్టు ప్రొసీడింగ్స్ చూసినప్పుడు ఆన్లైన్ స్ట్రీమింగ్లో కూడా మనం చూడొచ్చు, లైవ్ స్ట్రీమింగ్లో. సో మీరు హైకోర్టు దాంట్లోకి వెళ్తే ఎంత, కోర్ట్ నెంబర్ 19, కోర్ట్ నెంబర్ 19కి వెళ్తే మీరు చాలా డీటెయిల్గా దాదాపు ఒక 10-20 నిమిషాల లైవ్ని చూడొచ్చు. 18 minutes అండి, 18 minutes లైవ్ని మీరు చూడొచ్చు. మేము చాలా డీటెయిల్గా చూసిన తర్వాత అందులో ఆ విచారణలో ఏసీబీ అడ్వకేట్ కూడా, ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్ కూడా ఎంక్వైరీకి వచ్చారు. ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, దెర్ ఆర్ సర్టన్ ఎలిగేషన్స్ అగెన్స్ట్ హైడ్రా కమిషనర్, హీ హ్యాస్ టు మేడ్ పార్టీ ఇన్ దిస్ రిట్ పిటిషన్. అంటే హైడ్రా కమిషనర్ అయిన రంగనాథ్ కూడా ఇందులో ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం ఉంది అని ఏసీబీ గుర్తించింది. దానికి జడ్జి ఏమన్నారంటే, మీరు చేయాల్సిన పని మీరు చేసేయండి అని చెప్పింది. ఓకే. అండ్ దాంతోపాటు ఇంకా ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ రిట్ పిటిషను సుంకర నరేష్ గారు వేసిన దేని మీద, తిరుమల మీద కూడా ఏసీపీ హైడ్రా ఆయన మీద కూడా కేసు పెట్టాలి అని చెప్పినప్పుడు, హైడ్రా ఏసీపీ మీద కేసు ఎందుకు పెట్టలేదంటే, మేము ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఉన్నతాధికారుల యొక్క ఆ హెచ్ఓడి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. రాచకొండ సిపికి ఆల్రెడీ 17A సెక్షన్ ప్రకారం మేము ముందస్తు అనుమతి కోసం లెటర్ రాయడం జరిగింది. వచ్చిన వెంటనే మేము హైడ్రా ఏసీపీ తిరుమల మీద, ఎవరైతే ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టిండు కదా 50 లక్షలని, ఆయన మీద కూడా మేము కేసు పెడతామని ఏసీబీ అడ్వకేటు హైకోర్టుకి చెప్పడం జరిగింది. అన్ని చాలా అంశాలు ఉన్నాయి. జడ్జి ఏమన్నారు? జడ్జి చాలా సీరియస్ స్టేట్మెంట్స్ కూడా చేశారు.
హైడ్రా ఏసీపీ తిరుమల చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు అడ్వకేట్ శుంకర నరేష్ మీద కేసు పెట్టారు అని భావిస్తున్నట్టుగా మాట్లాడారు. హైడ్రా పేరు పాడవుతుంది అని పేర్కొనడమే అంటే దాంట్లో పెట్టిరు అనమాట. హైడ్రా పేరును బదనాం చేయడం కోసం ఇదంతా చేస్తున్నారు అని ఏదైతే మీరు పెట్టారో, సో అక్కడే మీరు ఇదే ప్రత్యక్ష నిదర్శనము మీరు తప్పు చేశారు అనడానికని హైడ్రాను కూడా వేలెత్తి చూపింది. ఎలాంటి విచారణ లేకుండా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం సమర్థనీయం కాదు అని కూడా జడ్జి మాట్లాడడం జరిగింది. చైతన్య రెడ్డి మీద ఎందుకు కేసు నమోదు చేయలే, ఆమె లంచం ఇవ్వ చూపింది అంటున్నారు కదా, మరి కేసు పెట్టాలి కదా. సో అయితే ఇవన్నీ అంశాలు ఒకవైపు ఉంటే ఈ 50 లక్షలు ఏడున్నాయి, 50 లక్షలు ఏడున్నాయి ఇంతకీ? పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరి పహాడీ షరీఫ్ పోలీసులు ఇంతవరకు చేసిన ఎంక్వైరీ ఏంది? నా దగ్గర అన్ని ఆడియోలు ఉన్నాయి. ఎవరివి? చైతన్య రెడ్డి నాకు ఫోన్ చేసిన ఆడియో ఉంది, వినిపిస్తా. పహాడీ షరీఫ్ సిఐ కూడా నేను కాల్ చేసి ఎంతవరకు వచ్చింది విచారణ అని కూడా అడగడం జరిగింది, అది కూడా వినిపించే ప్రయత్నం చేస్తా. సో ముందు శుంకర నరేష్ గారు ఉన్నారు, ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకంటే మంచిగా. నరేష్ గారు నమస్తే. సో ఇది మీకు పాజిటివ్గానా లేకపోతే హైడ్రాకి నెగిటివ్గా ఆర్ ఏ రకంగా ఈ మొత్తం ఇవాళ జరిగిన 18 మినిట్స్ ఎంక్వైరీని చూడాలి?